అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది, మొన్ననే కడపలో మహానాడు పెట్టాను. మహానాడులో నేను ఒక మాట చెప్పాను, తొందరలోనే కడపకు స్టీల్ ప్లాంట్ పెట్టిస్తా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుందని చెప్పాను. అనుకున్న ప్రకారమే స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్ని ఐడెంటిఫై చేశాం, జిందాల్ వర్క్ ప్రారంభించాడు. నేను ఒకటే చెప్పాను, దాన్ని కూడా వీలైనంత తొందరలో చేయాలి. అది కూడా మీరు ఒకసారి చూస్తే రాబోయే రోజుల్లో 2028 డిసెంబర్ కంతా ఫేజ్ 1 పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఈ ప్రాజెక్ట్ వస్తే ఈ యొక్క జమ్మల మడుగు, ఈ టౌన్ కానీ పరిసర ప్రాంతాలు కానీ చాలా అభివృద్ధి అవుతాయి. ఆటో పైలట్లో అభివృద్ధి అవుతుంది. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కొండల పాలల్లో ఒక విషయం వేస్తే దాంతో అయిపోతుంది. ఆ పాలు తయారు చేయాలంటే తయారు చేసిన వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడు కూడా నిలబెట్టడం కష్టం, అదే మరి అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషంతో పని. 5 ఏళ్ళు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, చాలా సమస్యలు సృష్టించారు, కేంద్రం ఇచ్చే పథకాలను నిలిపేశారు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు. నేను మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.